అతి ఉండే నా తలరాత ఇలా రాశావా, దేవుణ్ణి ఉద్దేశించి లెటర్ రాసి వేములవాడలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట. నా రాత ఎందుకు ఇట్లుందని దేవుణ్ణే ప్రశ్నించిండట. మతి తెలివి ఉండే నా తలరాత ఇలా రాశావా, అదే నీ కొడుకుకు అలా రాయలేదే, మేము కొడుకులం కాదా అని దేవుణ్ణి ఉద్దేశిస్తూ లేఖ రాసి ఒక యువకుడు బలవన మరణానికి పాల్పడ్డాడట. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన దీటి రోహిత్ జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం గుర్తించారు. రోహిత్ తండ్రి దీటి వేణుగోపాల్ స్థానికంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ దుకాణం నిర్వహిస్తుంటారు. ఎంఎస్సీ పూర్తి చేసి ప్రస్తుతం బీఎడ్ చదువుతున్న రోహిత్ డాక్టర్ కావాలనే తన కల నెరవేరకపోవడంతో ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేవాడని బంధువులు చెబుతున్నారు. ఆత్మహత్య విషయం తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న వేములవాడ పోలీసులు రోహిత్ రాసినట్టుగా భావిస్తున్న ఒక లేఖను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దేవుళ్లను ప్రార్థిస్తూ లేఖను మొదలుపెట్టిన రోహిత్ ఓ మంచి ఆత్మహత్య లేఖ రాయాలనే తన కోరిక నెరవేరిందని అందులో పేర్కొన్నాడట. మరణం కంటే జీవించడంలో ఉన్న బాధ అధికమని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనకు మరో జన్మ వద్దని అందులో రాసిండట. తన జీవితాన్ని జగన్మాతకు అర్పిస్తున్నాను, తన మృతదేహాన్ని కాశీలో దహనం చేయాలనేది తన చివరి కోరిక అని పేర్కొన్నాడట. సో మెంటల్లీ బాగా డిస్టర్బ్ అయిపోయినట్టుండు. ఇప్పుడు ఇట్లాంటప్పుడు ఏం చేయాలా, పక్కన ఎవరైనా ఉండి మాట్లాడే ప్రయత్నం చేసి వాళ్ళకి ఎవరికైనా చెప్పుకోవడమో, ఎవరైనా గుర్తించి మాట్లాడడమో చేస్తే దాని నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి.